హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ వచ్చేసరికి ఆ ఫ్రాంచైజీ తరపునే బరిలో దిగబోతున్నట్లుగాను ఆ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ అయితే చెప్పడం జరిగింది. ఆ ఫ్రాంచైజీ ఏది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ముందుగా అయితే రోహిత్ శర్మ గురించి రకరకాలుగా అయితే సోషల్ మీడియా వేదిక అయితే చర్చలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి ముంబై జట్టుని వీడి వేరే జట్టుకు వెళ్తున్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. సన్ రైజర్స్కి హైదరాబాద్ వెళ్తున్నాడని, అదే చెన్నై సూపర్ కింగ్ వెళ్తున్నాడని, రకరకాల జట్లలోకి రోహిత్ శర్మ వెళ్తున్నాడని అయితే రకరకాల అయితే రూమర్స్ అయితే రావడం జరుగుతున్నాయి. అయితే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ముంబై జట్టుతోనే ఉంటాడా లేదా అనేది మాత్రం అయితే ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే మాత్రం అయితే ప్రజెంట్ రోహిత్ శర్మ గురించి మాత్రమైతే ఒక వార్త మాత్రమైతే సోషల్ మీడియాలో రకరకాలుగా అయితే వైరల్ అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ముంబై మేనేజ్మెంట్ నీతు అంబానీ గారు వచ్చేసరికి రోహిత్ శర్మ అన్ని మాత్రమైతే పరిష్కరించుకోవడం జరిగింది. గతంలో జరిగిన విషయాల గురించి, అదే విధంగా తనపై వచ్చిన రూమర్, తనపై చేసిన వ్యాఖ్యల గురించి అన్నిటికైతే రోహిత్ శర్మతో చర్చలు అయితే సఫలం అవడం జరిగింది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రోహిత్ శర్మ ముంబై ఇండియాలోనే ఉంటాడని అయితే నీతు అంబానీ గారు అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ వార్త మాత్రం అయితే చాలా అంటే చాలా చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఎంతవరకు నిజమని అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే దాదాపు ముంబై వర్గాల నుంచి అయితే మనకు తెలుస్తున్న సమాచారం. ఒకవేళ రోహిత్ శర్మ వచ్చేసరికి ముంబై జట్టులో కొనసాగితే అతను కెప్టెన్సీ చేస్తారా చేయరా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. అయితే మేనేజ్మెంట్ ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే రోహిత్ శర్మ మాత్రమైతే ఒక ఆటగాడు మాత్రమే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే మేనేజ్మెంట్ నుంచి అయితే మనకు అందుతున్న సమాచారం. యథావిధిగా ఐపీఎల్ 2025లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ చేయబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి చూడాలి, అటు ముంబై మేనేజ్మెంట్ కానీ ఇటు రోహిత్ శర్మ కానీ క్లారిటీ ఇస్తేనే ఈ రూమర్స్కి అయితే ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి రోహిత్ శర్మ ఒకవేళ ముంబై తరపున మళ్ళీ ఆడతాడా లేదా అనేది అయితే సందిగ్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన కెప్టెన్సీ మార్పు వల్ల జరిగిన వివాదం ఇంకానే మనకు ముందుకే మరోసారి అయితే ఇదైతే చెక్కలు కొడుతుంది. అది ఎంతవరకు నిజమవుతుందని అయితే క్లారిటీ అయితే లేదు. మరి చూడాలి, దీని గురించి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ స్టార్టింగ్లో మెగా ఆక్షన్ అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పుడు మాత్రమైతే జట్టును ప్రకటించబోతున్న రిటర్నింగ్ లిస్ట్ పైన, అదేవిధంగా రిలీజ్ లిస్ట్ అయితే ఫ్రాంచైజీలు అయితే ప్రకటిస్తాయి. అప్పుడు మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది రోహిత్ శర్మ వచ్చేసరికి మెగా ఆక్షన్లో పాల్గొంటాడా, లేదా వేరే జట్టులోకి వెళ్తాడా, లేదా ముంబై ఇండియన్స్ తరపునే ఉంటాడా అనేది అయితే వీటన్నిటికి మాత్రమైతే ప్రశ్నలకు ఆ రోజు మాత్రమే మనకు ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే అంతలోపుగానే ముంబై మేనేజ్మెంట్ కానీ రోహిత్ శర్మ కానీ ఎటువంటి స్పందన ఇస్తే మాత్రం అయితే రూమర్స్కి అయితే ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.